ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఒక్కసారి మీరు కొబ్బరి నూనెని ఇలా ట్రై చేసి చూడండి. ఈ చిన్న టిప్ తెలియక చాలా కష్టపడ్డారు. ఇకపై కనుక మీరు ఇలా చేస్తే జుట్టు వద్దన్నా కూడా పెరుగుతుంది. 3 అంటే 3 సార్లు ట్రై చేసి చూడండి, ఎక్కువ సార్లు కూడా వద్దు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఎవరికైతే మాకు జుట్టు ఎక్కువగా ఊడిపోతుందక్క, మాకు తలలో డాండ్రఫ్ ఉందక్క, సోరియాసిస్ ఉందక్క, ఇలా ఎటువంటి సమస్యలున్నా కూడా అన్నింటికి చెక్ పెట్టే ఒకే ఒక్క ప్యాక్ని అయితే నేను చెప్పబోతున్నానండి, విత్ కోకోనట్ ఆయిల్తో. ఓకేనా? సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ మెంతులు, 4 లవంగాలు, ఈ రెండింటిని కలిపి, అంటే హెయిర్ని బట్టి మెంతులు క్వాంటిటీ అనేది మీరు తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి నేను నైటే నానపెట్టుకున్నాను. సో మీరు ఇక్కడ వాటర్ని కూడా వేస్ట్ చేయకూడదు. నేను మెంతుల వరకు తీసుకుంటున్నాను ఫస్ట్, తరువాత వాటర్ అనేది అవసరాన్ని బట్టి మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకుంటాను. సో మనకి మెంతులలో రిచ్ ఆఫ్ బీటా కెరటిన్, మన జుట్టుకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా మెంతుల్లో పుష్కలంగా ఉంటాయి. జుట్టు షైనీగా చేయడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ నేను తీసుకున్నాను మందారం ఆకులు. సో మందార ఆకులు మన జుట్టుకి ఒక న్యాచురల్ షాంపూగా పనిచేస్తుంది. మందార ఆకులు ఎవరైతే ఎక్కువగా జుట్టుకి తరచూ ప్యాక్స్లో వాడుతూ ఉంటారో వాళ్ళ జుట్టు అనేది షైనీగా ఉంటుంది, చిక్కులు పడడం కూడా తగ్గుతుంది, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా అది క్యూర్ అవుతుంది, డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మందార ఆకులు ఎవరైతే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళ జుట్టు చాలా పొడవు అనేది పెరుగుతూనే ఉంటుందండి. నెక్స్ట్ నేను తీసుకున్నాను మందార పువ్వులు. సో మందార పువ్వుల్లో కూడా మనకి పేను కొరుకుడు, చాలామంది కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారు, అక్క మాకు పేను కొరుకుడు వచ్చింది, పేను కొరుకుడు ప్రాబ్లం ఎలా తగ్గుతుంది అని చెప్పి. ఈ మందార ఆకు రెబ్బల్ని తీసుకొని తల మీద, అంటే పేను కొరుకుడు ఎక్కడైతే ఉందో అక్కడ చక్కగా రుద్దారనుకోండి డైలీ, అక్కడ మీకు కొత్తగా హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఊడిన ప్రతి చోట కొత్త వెంట్రుక పుట్టాలి అంటే ఖచ్చితంగా మందార పువ్వు తగలాల్సిందేనండి. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఆ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, మెంతులు నానబెట్టిన వాటర్, ఆ వాటర్ అనేది కొంచెంగా యాడ్ చేస్తూ నేను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకొచ్చుకున్నానండి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మీరు డౌట్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా చిన్న పిల్లలకు కూడా యూస్ చేయొచ్చు. 2 ఇయర్స్ దగ్గర నుంచి జెంట్స్ యూస్ చేయొచ్చు, గర్ల్స్ యూస్ చేయొచ్చు, ఎవరైనా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది కూడా నేను క్యాస్టర్ ఆయిల్ కలిపినప్పుడు, అక్క మా స్కాల్ప్కి ఆముదం పడదక్క, మాకు స్కాల్ప్కి ఆముదం టచ్ అయితే మాకు ఇచ్చింగ్ వస్తుంది అక్క అని చెప్పి ఇలా చెప్తున్నారు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నానండి. కొబ్బరి నూనె మనం చిన్న పసిబిడ్డలుగా ఉన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు కొబ్బరి నూనె మనకు తలకు రాశారు. అది కూడా ఈ ఆయిల్ని. ఈ ఆయిల్ అనేది ఎక్కువగా హెయిర్ ప్యాక్స్లో వాడడం కానీ, లేదంటే హెయిర్ ప్యాక్ పెట్టే ముందు చక్కగా ఆయిల్ తోటి తలంతా కూడా మసాజ్ చేసుకున్నా కానీ కొబ్బరి నూనె మించింది మరొకటి లేదు అని చెప్పి చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ప్లీజ్ అండి, మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, కేవలం హెయిర్ ఆయిల్ లేకపోవడం వల్లే ఇప్పుడు ఉండే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. చాలామంది జుట్టు ఊడిపోతుంది, మా జుట్టు సన్నగా పిలకలాగా పీచులాగా కనిపిస్తుంది, మేము కొబ్బరి నూనె పెట్టుకోము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు ఆయిల్ అనగానే. సో అటువంటప్పుడు నైట్ టైం అయినా కానీ చక్కగా ఆయిల్ పెట్టుకొని ఉదయాన్నే తలస్నానం చేయండి. లేదంటే తలస్నానం చేసే ముందు చక్కగా ఒక 1 అవర్ ముందు ఆయిల్ తోటి మసాజ్ చేసుకొని తలస్నానం చేయండి. ఆయిల్ అనేది మన జుట్టుకి చాలా ఇంపార్టెంట్. సో జుట్టు ముందు కూడా మనకి ఫ్యూచర్లో తెల్లెంటుకలు రాకుండా ఉండాలి అంటే జుట్టుకి ఆయిల్ అనేది డైలీ కంపల్సరీగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని ఫస్ట్ స్కాల్ప్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకుంటున్నాను. సో దీన్ని స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల రూట్స్ దగ్గర నుంచి హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. జుట్టుకు కావలసిన పోషకాలన్నీ కూడా
ఈ ఒక్క ప్యాక్లో పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో మందారం ఆకుని మందార పువ్వుని యాడ్ చేసుకున్నాము. చాలామంది మందార పువ్వు చెప్పినప్పుడు అక్క మీరు రెడ్ కలర్ చెప్తున్నారు కదా, ఓన్లీ మేము రెడ్ కలరే యూజ్ చేయాలా, మా దగ్గర వైట్ కలర్ మందారం ఉంది అది వాడొచ్చా అని చెప్పి కూడా కామెంట్స్ పెడుతున్నారు. నేను చెప్పడం ఏంటంటే ఈ వైట్ ఇవన్నీ కూడా అంటుకొమ్మల ఆధారంగా తీసుకొచ్చిన మొక్కలు అనమాట. సో రెడ్ కలర్ ఒక్కటే చాలా న్యాచురల్ అని చెప్పి చెప్తారు. సో అంతేకాకుండా చిన్న వయసు నుంచి ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. ఇందులోనే పుష్కలంగా అన్ని పోషకాలు ఉంటాయి, మెయిన్లీ మన జుట్టుకు కావాల్సినవన్నీ కూడా. అందుకనే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను రెడ్ కలర్ మందారం చెట్టు యొక్క ఆకుని పువ్వునే వాడమని చెప్పి. సో ఇక లేనప్పుడు వేరే కలర్ అయినా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత హెయిర్ రూట్స్ కూడా నేను నీట్గా అప్లై చేసుకుంటున్నానండి. తలంతా కూడా నీట్గా అప్లై చేసేసుకొని షవర్ క్యాప్ పెట్టేసేసుకోండి, లేకపోయినా కూడా చక్కగా ముడి పెట్టేసుకొని ఒక 30 to 45 minutes ఉంచుకొని కుంకుడుకాయలు షికాకాయ కలిపిన షాంపూ తోటి కానీ మైల్డ్ షాంపూ తోటి కానీ తలస్నానం చేసేయండి. జుట్టు అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒక 3 times వారంలో దీన్ని మీరు కుదిరితే టూ టైమ్స్ ట్రై చేయండి. ఒకవేళ మాకు కుదరదు అని అనుకుంటే కనుక కనీసం 1 time అయినా ట్రై చేయండి. ఇలా వారానికి ఒక్కసారి చొప్పున 3 వారాలు ట్రై చేయండి. మీకు 100% రిజల్ట్ కనిపిస్తుంది. హెయిర్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది. జుట్టు ఊడడం, డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్, వైట్ హెయిర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ఈ ఒక్క ప్యాక్తో చెక్ పెట్టేసేయచ్చు అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంకా ఇది పెట్టిన తర్వాత చాలామందికి డౌట్స్ వస్తాయి, ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చా, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చా అని చెప్పి. సో ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు. ఒకవేళ డ్రై హెయిర్ అనుకోండి కంపల్సరీ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోండి. ఆయిల్ హెయిర్ అనుకోండి వితౌట్ ఆయిల్ ప్యాక్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది అనమాట. సో అంతేకాకుండా మాకు సైనస్ ప్రాబ్లం ఉందక్క మేము హెయిర్ ప్యాక్ పెట్టుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు. సో అటువంటప్పుడు మీరు ఒక 15 to 20 minutes ఉంచుకొని తలస్నానం చేసేయండి, సరిపోతుంది. ఇక నార్మల్ పీపుల్ 1 hour వరకు ఉంచుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనుకోండి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా యూజ్ చేసుకోమని చెప్పండి. ఇక ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్లో కింద రెడ్ కలర్లో స్మార్ట్ సరిత పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఒక చిన్న విషయం, చాలామంది కూడా జస్ట్ వీడియో చూసి ఇదేం వర్క్ అవ్వదు అటువంటి కామెంట్స్ అనేవి పెడుతున్నారు. ప్లీజ్ అండి, హోమ్ రెమెడీస్ అనేవి చాలా చాలా వర్క్ అవుతాయి. మెడిసిన్స్తో పోల్చుకుంటే హోమ్ రెమెడీస్లో చాలా చాలా వాల్యూస్ ఉంటాయన్నమాట. జుట్టు బాగా ఏపుగా మా పాపకి చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను, ఇప్పటికీ తన ఒక్క హెయిర్ కూడా ఊడదనమాట, కేవలం ఈ హోమ్ రెమెడీస్ వల్ల.